మీడియా పోస్టులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదులపై కేసులు నమోదు చేసే ముందు ప్రాథమిక విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది. విమర్శనాత్మక అంశాలను పోస్టు చేశారన్న కారణంగా క్రిమినల్ చర్యలు కొనసాగించడానికి వీల్లేదని ఆదేశించింది ధర్మాసనం. హింస, ద్వేషం, అశాంతిని ప్రేరేపించే ప్రాథమిక ఆధారాలుంటేనే ముందుకెళ్లాలని తెలిపింది. చట్టబద్ధమైన అంశాలు లేకుండా కేవలం రాజకీయ విమర్శ ఎంత ఘాటుగా ఉన్నప్పటికీ నేరారోపణ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది ధర్మాసనం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంపై సోషల్ మీడియాలో పోస్టులు చేశారంటూ ఫిర్యాదుల మేరకు నమోదైన కేసులను కొట్టివేయాలంటూ నల్లబాబు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన ధర్మాసనం నల్లబాలుపై నమోదైన కేసులను కొట్టివేసింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి కేసుల నమోదుపై పోలీసులు, మెజిస్ట్రేట్ కోర్టులకు మార్గదర్శకాలు జారీ చేసింది. సోషల్ మీడియా పోస్టులు చట్టబద్ధమైన వ్యక్తీకరణ పరిధిలోకి వస్తాయని కోర్టు భావిస్తోందని తెలిపింది. ప్రాథమిక హక్కుల పరిరక్షణతో పాటు కేసుల నమోదు, విచారణ యాంత్రికంగా, ఏకపక్షంగా జరగకుండా నిరోధించే క్రమంలో ఈ మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్లు పేర్కొంది.